ఇప్పుడు ప్రారంభం కాబోతోంది దేశంలోనే పెద్ద విచారణ మీ ఆప్కే అదాలత్లో రజత్ శర్మ గారితో. నమస్కారం. ఆప్కే అదాలత్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. దుబాయ్లో ఒక మంచి సాయంకాలం. ఈరోజు ఇప్పుడు ఇక్కడికి మనకి అతిథిగా వచ్చే అతను హిందీ ఫిలిం ఇండస్ట్రీ సూపర్ స్టార్ బజరంగి భాయ్జాన్ గా సుల్తాన్ గాను చేసిన అతను. మన దేశంలో గొప్ప నటుడు, సినిమా స్టార్ సల్మాన్ ఖాన్. ప్లీజ్ వెల్కమ్ సల్మాన్ ఖాన్. సల్మాన్, చాలా రోజుల నుంచి మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. రండి, మీకోసం అంతా తయారుగానే ఉంది. ఈ చోటు నేను మర్చిపోయాను సార్. 35 సంవత్సరాల కెరియర్ సల్మాన్, ఒక్కొక్కటి సూపర్ హిట్ అయినా కూడా 9 సంవత్సరాలుగా మిమ్మల్ని వెతుకుతున్నాను. ఆప్కే అదాలత్కి మీరు రావడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఏమేమి అడుగుతారో తెలియడం లేదు. మీరు అడిగేస్తారు, కానీ నేనేం సమాధానం చెప్తానో తెలియట్లేదు. మీరు అడగడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను ఏం సమాధానం చెప్తాను అనేదే ప్రాబ్లం. ఇదిగో ఈ మైక్ ఉందిగా, ఇది చాలా డేంజరస్. కానీ మన బ్రెయిన్ ఉందే, అది దీనికంటే డేంజరస్. ఎందుకంటే మనం ఒక విషయాన్ని చెప్పేస్తాం, తర్వాత అది ప్రజలకి అర్థమైంది అనే అనుకుంటాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, కానీ తప్పుగా అర్థం చేసుకుంటారు. తర్వాత దానికి వివరణ ఇవ్వాలి, క్షమాపణ కూడా అడగాలి. సరే రండి, స్టార్ట్ చేద్దాం. ఆప్కే అదాలత్లో ఇవాళ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మీద మొట్టమొదటి ఆరోపణ. ఆప్కే అదాలత్లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారి మీద ఉన్న ఆరోపణ, వీరిది డబుల్ స్టాండర్డ్. సల్మాన్, ఇదే మొదటి ఆరోపణ. కిసీకా బాయ్ కిసీకా జాన్ సెట్లోంచి వచ్చింది. మీరు ఆ సెట్లో ఉన్న యాక్ట్రెస్ అంటే హీరోయిన్, వాళ్ళని పిలిచి ఎప్పుడు మీరు కాస్త డీసెంట్ గా డ్రెస్ చేసుకుని రండి అని, మీ నెక్ లైన్ అంతా చాలా లోగా ఉందని చెప్పారంట. చూడండి సార్, ఇక్కడ అందరూ కూర్చున్నారు, అందరూ కూడా చాలా డీసెంట్గా కూర్చున్నారు. మనం ఒక డీసెంట్గా ఉండే సినిమాని తీస్తే అందరూ వెళ్ళి దాన్ని చూస్తారు, మొత్తం కుటుంబంతో వెళ్ళి చూస్తారు. మీరందరూ ఆ సినిమాని చూసారా? అందరూ చూసారా? ఎవరెవరైతే చూడలేదో వాళ్ళందరూ ఈ షో తర్వాత వెళ్ళి చూడండి. కానీ మీరు ఇలాగా డీసెంట్ గా డ్రెస్ వేసుకోవాలని ఒక రూల్ పెట్టారు కదా, అది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా లేక మీకు వర్తిస్తుందా? సార్, ఇందులో ఏ డబుల్ స్టాండర్డ్ లేదు సార్, ఒక్క డబుల్ స్టాండ్ కూడా లేదు. డబుల్ స్టాండర్డ్ ఏం లేదు, మీ షర్ట్ ని మీరు ఒక్క నిమిషంలో ఇప్పేస్తారు. కానీ ఎండ్లోనే సార్ నేను షర్ట్ విప్పుతున్నాను. సార్, అది నేను చెప్పేది కాస్త వినండి. బాడీస్ ఉన్నాయి కదా, ఆడవారి యొక్క బాడీస్, అది చాలా ప్రీషియస్ సార్. అది ఎంతకెంత దాయబడితే దాని విలువ అంతకంతకు పెరుగుతుంది. సల్మాన్, కానీ ఆడవాళ్ళ విషయం ఓకేనే, మీరు 17 ఏళ్ల వయసులో మొదటి యాడ్ చేశారు, అందులో కూడా మీరు షర్ట్ విప్పారు. సార్, అందులో స్విమ్మింగ్ సాంగ్ ఉంది కదా, అందువల్ల అలా చేయాల్సి వచ్చింది సార్. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. ఎలా చెప్పను, ఇది ఆడవాళ్ళ సమస్య కాదు, ఇది మగవారి సమస్య. వాళ్ళు ఏ దృష్టితో ఆడవాళ్ళని చూస్తున్నారు అనేది. యునో, మీ అక్క చెల్లెళ్ళని, మీ భార్యల్ని, మీ అమ్మలని, అది నాకు సరి అనిపించలేదు. కాబట్టి ఈ విషయంలో నేను కొన్ని రూల్స్ పెట్టాను, వాటిని ఫాలో అవ్వమని కూడా చెప్పాను. బాగుందా సార్? నేనెందుకు షర్ట్ విప్పానంటే సార్, నేను షర్ట్ విప్పింది బాగి, అందులో నేను బికినీ వేసుకొని పరిగెత్తాను. స్టిల్ బెటర్ దాన్ లంగోటా. బికినీకి పైననే ఏదో కాస్త ఉంటుంది, లంగోటా వేసుకున్నప్పుడు సిగ్గేసింది. నేను సెట్కి రాగానే అనుకున్నాను, అయ్యో అల్లా. సరే, మన యువతరానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్, అందరికీ తెలుసు సార్, అయినా కొన్ని సందర్భాల్లో ఇంజనీరింగ్ చెడిపోతుంది. కాబట్టి నా ప్రయత్నం ఏంటంటే, మనం సినిమా తీసేటప్పుడు వాళ్ళకి అలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదు.
అంటే మన సినిమాలో హీరోయిన్ని ఆడవాళ్ళని అలా చూసే ఉద్దేశాన్ని కల్పించకూడదు. మీకు ఓటీటీ కంటెంట్ మీద కూడా ప్రాబ్లం సార్ ఉంది నాకు కదా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఐ థింక్ ఓటీటీ మీద కూడా సెన్సార్ ఉండడం చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మన సినిమాలో 2 పంచెస్ ఎక్స్ట్రా వచ్చినా కానీ యాక్షన్లో వెంటనే మాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వేరే రకమైన యాక్షన్లు జరుగుతున్నాయండి, కానీ దానికి ఏ బి సి ఏ సర్టిఫికేట్ లేదే. అయితే అన్ని రెస్ట్రిక్షన్స్ ఓటీటీకి మాత్రమే, బిగ్ బాస్ కి ఏం అవసరం లేదా? సార్ బిగ్ బాస్ కి 1,00,000 రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్. అన్ని అక్కడికి వచ్చి రెస్ట్రిక్షన్స్ ఉన్నా చూసారంటే కూడా మీరేం చెప్పారు? మీరు జుబేర్ ఖాన్ ఏమని చెప్పారు? భగవంతుని మీరు ఒట్టేసి చెప్తున్నారు. తన అంతం చూడకపోతే నా పేరు సల్మాన్ అవును ఖాన్ సార్, కాదని చెప్పారు. చెప్పాను. అవును, నేను అలా చెప్పాను. ఎందుకంటే ఆయన ఆడవాళ్ళతో చాలా చండాలంగా నడుచుకున్నారు, అందుకే నేను అలా చెప్పాను. నేను మొత్తం ఫుటేజ్ చూశానండి, అయినా కూడా ఆయన ఆర్గ్యూ చేస్తున్నారు. తర్వాత పారస్ చాబ్రా దగ్గర మీరు చెప్పారు, లోపల నుంచి నువ్వు బయటికి రాని నేను చేస్తానో చూడని చెప్పారు మీరు. అవును, ఆయన కూడా అంతే. పారస్ అంతగా చేయలేదు, కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇతరులు చెప్పేది కూడా వింటూ ఉంటాం కదా. అంటే వాళ్ళు మొత్తం కంటెంట్ని చూశారు, ఫాలో అవుతున్నారు. అంటే మా క్రియేటివ్ హెడ్స్ కంటెస్టెంట్స్ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళే మాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తూ ఉంటారు. ఆ టైంలో టెంపర్ కొంచెం ఎక్కువ అవుతుంది, కోపం కూడా వస్తుంది. అలా కోపం రావడమే పెద్ద సమస్య. ఆ తర్వాత నన్ను నేనే అనలైజ్ చేసుకొని చూసుకున్నాను, మనం ఎందుకు ఇలా కోపడుతున్నాం. ఐ షుడ్ హ్యావ్ రియాక్ట్ లైక్ దిస్ అండ్ ఐ ఫీల్ రియలీ బ్యాడ్. ఈరోజు నేను కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలా వస్తున్నాను అని. సో సినిమాలో ఇవన్నీ ఓకే, అందులో అవన్నీ రిటర్న్ డైలాగ్స్, కానీ ఇక్కడ నేనేగా మాట్లాడుతుంది. సో దెన్ ఐ ఫీల్ ఇట్ వాస్ నాట్ రిక్వైర్డ్. కాబట్టి ఇది ఆ కాంటెంట్కి కాదు. అదేంటంటే బిగ్ బాస్ హౌస్ కంటెంట్, అది కొన్ని సందర్భాల్లో ఎక్కువైపోతుంది, చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఎవరిని బ్లేమ్ చేయలేం కూడా, ఎందుకంటే ఫోన్స్ లేవు. ఒకే ఇంట్లో 24/7 ఎటు చూసినా కెమెరాస్ ఉంటాయి, వాళ్ళని వాచ్ చేస్తూనే ఉంటాయి, అన్ని యాంగిల్స్లోనూ వాళ్ళని చూపిస్తూ ఉంటాయి. సో అది కొంచెం వాళ్ళకి టెన్షన్గా ఉంటుంది, అప్పుడు టెంపర్ని కోల్పోతారు. సల్మాన్, ప్రజలు అదే సమస్య. ఏమనుకుంటున్నారంటే ఈ బిగ్ బాస్ లో తిట్టుకునేది, గొడవ పడేది, ఈ ద్రోహం చేసుకునేది అంతా కేవలం ఆ షో పాపులర్ చేయడానికి మాత్రమే అని చెబుతున్నారు. లేదు సార్, ఐ థింక్ దీనివల్ల షో యొక్క పాపులారిటీ తగ్గిపోతుందండి. మా అమ్మ కూడా ఈ షోని చూస్తూ ఉంటానని నాతో చెప్పారు. నేను హోస్ట్ చేయడం వల్ల మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఆవిడ ఆ షోని చూశారు. మధ్యలో ఆవిడ చూడడం మానేశారు. బికాజ్ ఆఫ్ దిస్, బికాజ్ ఆఫ్ ఫాల్స్ కంటెంట్, బికాజ్ ఆఫ్ అగ్రెషన్. ఇప్పుడు గత 2 సీజన్స్లోనూ షో మళ్ళీ టాప్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంతకు ముందు జరిగినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు జరగలేదు కాబట్టి. ఇప్పుడు చూసారంటే కొంచెం రొమాన్స్ ఉంది, చిన్న చిన్న గొడవలున్నాయి, కిచెన్లో జరిగే గొడవలున్నాయి, మేక్ బిలీవ్ గొడవలు లాంటివి లేవు. ఒకవేళ అప్పటికి వాళ్ళు నమ్మకపోతే ఇది చూపించేస్తుంది. అది ఫుటేజ్ కోసమే చేస్తున్నారంటే అది ఇంట్లోనే మాట్లాడుకుంటున్నారు, ఫుటేజ్ కోసమే చేస్తున్నామని. తర్వాత షో ముగించేటప్పుడు మీరేం చెప్తున్నారంటే మీ అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి అని. అవునండి, అది నేనేం చెప్పదలుచుకున్నానంటే డోంట్ ట్రబుల్ యువర్ మామ్ అండ్ డాడ్ అండ్ భారత్ మాతాకి జై. నేను ఎప్పుడూ అది చెప్తూనే ఉంటాను, ఎందుకంటే నేను దాన్ని నమ్ముతాను. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది. ఎందుకంటే నేను మా అమ్మా నాన్నల్ని చాలా అంటే చాలా బాధ పెట్టానండి. అంతేకాదండి, నేను మా నాన్నని టైగర్ అని పిలుస్తాను, ర్యాంబో అని పిలుస్తాను, ఇంకా అమ్మని గేబ్రియల్ షాకబుల్ అని పిలుస్తాను. ఆమె మమ్మల్ని, మా 5గురిని భరించారు. కానీ ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఇలాంటివన్నీ తట్టుకోలేరు, చాలా బాధపడతారు. ఇంకా మీరు వాళ్ళని బాధ పెట్టారంటే అవి ఎక్కడికి పోవు, మళ్ళీ మీకే తిరిగి వచ్చేస్తాయి. అవును, మీరు కష్టపెడుతూనే కదా ఉన్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇంటికి ఒక కోడలు వస్తుందని 1000 కళ్ళతో వేచి ఉన్నారు. సార్ నన్ను ఏమని చెప్పమంటారు సార్, దీనికి ఒక ప్లాన్ ఉండేది సార్. కోడలు కావాలని కాదు, బిడ్డ కావాలని. కానీ అది మన చట్టంలో విరుద్ధం కదా, ఇది మన దేశంలో జరిగే అవకాశం లేదు. ఇకపై ఏం చేయాలో ఆలోచిద్దాం సార్, ఏం చేయాలో చూద్దాం. మీరు కాబట్టి ఆ విషయంలో ఏదో ఒక మంచి ప్లాన్. సల్మాన్, మీ ఫేవరెట్ షెహనాజ్ గిల్. అవును, నేను వాళ్ళకి అడ్వైస్ చేశాను, అంటే మూవ్ ఆన్. ఎందుకంటే ఆ సిత్ ఆయన ప్రపంచం వదిలి వెళ్ళిపోయారు, దాన్ని అలా తలుచుకుంటూ ఉండకుండా షెహనాజ్ని మూవ్ ఆన్ అవ్వమన్నాను. మూవ్ ఆన్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి పెళ్లి కావాలి, పిల్లలు కావాలి. ఇప్పుడు కాదు, ఇంకొంచెం టైం ఉంది, బట్ టు గెట్ అవుట్ ద సీనాస్. ఎందుకంటే వాళ్ళు
మోయలేని భారంగా అనిపించింది. పాపం బిడ్డ మనసు విరిగిపోయింది. సో నేను మూవ్ ఆన్ అవ్వమన్నాను. సో దాని అర్థం ఇది కాదు సార్, నా వైపు బ్రింగ్ ఇట్ ఆన్ అని ఏమనలేదు నేను. కానీ సార్ మీ ఈ మూవ్ ఆన్ ఉంది కదా, ఆ. 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది కదా. సార్ అల్లా యొక్క లవ్ సార్. లేదు, ఇలా అమ్మాయిలు వస్తున్నారు పోతున్నారు, అది అలా జరిగిపోతుంది సార్. యాక్చువల్లీ అందరూ చాలా మంచి వాళ్ళే. ఫాల్ట్ నాదే అని చెప్పచ్చు. ఎందుకని చూస్తే ఒక అమ్మాయి వెళ్ళిపోయింటే తప్పు తనదనొచ్చు, రెండో అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు తప్పు నా మీద ఉండొచ్చు, మూడో అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు ఫాల్ట్ ఆమె మీద ఉండొచ్చు, కానీ నాలుగో అమ్మాయి వెళ్ళేటప్పుడు ఫాల్ట్ ఆ అమ్మాయి మీద నా మీద, ఐదో అమ్మాయి మీద కూడా 60-40. కానీ ఆ తర్వాత కూడా అమ్మాయిలు వచ్చి వెళ్ళిపోతే నా మీదే ఫాల్ట్ అని కన్ఫర్మ్ అయిపోతుంది సార్. నాదే ఫాల్ట్ కాబట్టి ఇందులో ఎవరిని తప్పుపట్టలేను. కాబట్టి అంతా నా తప్పే. దాన్ని నేను ఫెయిర్ అని చెప్పనా, లేక వాళ్ళ మనసులో ఉన్న జీవితాన్ని నేను ఇవ్వలేకపోతున్నానా అనేది కూడా ఒక కారణం. కానీ వాళ్ళు ఎప్పుడున్న చోట చాలా సంతోషంగా ఉంటున్నారు అనుకుంటున్నాను సార్. అది కరణ్ జోహార్ దగ్గర కూడా ఈ ప్రశ్న అడగచ్చు, ఎందుకంటే ఇప్పుడు తను 2 బిడ్డలకు తండ్రి అయ్యాడు. సార్ నేను కూడా అదే ప్రయత్నిస్తున్నాను సార్, కానీ ఇప్పుడు చట్టం కొంచెం మారింది. సో చూద్దాం సార్. నాకు పిల్లలంటే చాలా ఇష్టం సార్. ఐ లవ్ కిడ్స్. కానీ కిడ్స్ వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు అమ్మ కూడా వచ్చేస్తున్నారు. పిల్లలకి అమ్మ చాలా అవసరం సార్, కానీ మా ఇంట్లో అమ్మల టీమే ఉంది. మా ఊర్లో ఒక ఊరే ఉంది సార్, ఒక జిల్లానే ఉంది. వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకుంటారు. కానీ వాళ్ళ అమ్మ అంటే రియల్ అమ్మ అది నా భార్య సార్. అయ్యో, అది చాలా కష్టం సార్. ఇప్పుడు చూడండి ఎంత సంతోషంగా ఉన్నానో. సరే సల్మాన్, ఈ రోజు నీ ప్రాణం అనేది ఎవరు? మీరు ఎవరితో కమిట్మెంట్లో ఉన్నారు? సార్ ఈరోజు నేను కేవలం సహోదరుడినే. నేను సహోదరుడినే. నేను ఎవరినైతే నువ్వు నా ప్రాణం అని చెప్దాం అనుకున్నానో తను ఈరోజు నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. నేనేం చేయను సార్. దీనికి చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది చాలా దుఃఖమైన విషయం. ఈరోజు ప్రపంచమంతా అడిగే ప్రశ్న ఏంటంటే, కొన్ని సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నారు, ఏంటంటే సల్మాన్ ఖాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? సార్ అన్నిటికీ పైనున్నవాడు కారణించాలి సార్. పెళ్ళంటే ఇద్దరు ఒప్పుకోవాలి. ఇంతకుముందు ఎలా అంటే అది సరిగ్గా సెట్ అవ్వలేదు సార్. యునో అట్ ఎవ్రీ గివెన్ పాయింట్ టు టైం కొన్ని సందర్భాల్లో నేను ఓకే అంటాను, ఆ అమ్మాయి నో అంటుంది, ఇంకో అమ్మాయి ఓకే అంటుంది, నేను నో అంటాను. ఇప్పుడు 2 వైపుల నుంచి నో అనే వస్తుంది. ఎప్పుడైతే 2 వైపుల నుంచి ఓకే అని వస్తుందో అప్పుడు చేసుకుంటా సార్ తప్పకుండా. దానికి ఇంకా టైం ఉంది సార్. ఇప్పుడు నాకు 57 సంవత్సరాలే కదా, టైం ఉంది సార్. నాకు సంబంధించినంత వరకు ఇది ఫస్ట్ అండ్ లాస్ట్గా ఉండాలి. నాకు సార్, నాకంటూ ఒకళ్ళు ఉండాలి సార్. అది జరగాలి కదా. నేను చెప్పిన దానికి అర్థం ఒక భార్య ఉండాలని, అంతే. సరే అయితే మరి పిల్లలు ఎంతమంది కావాలి సార్? సార్ పిల్లల్ని ఎంతమందిని కనగలిగితే అంతమందిని కంటాను సార్. చాలామంది పిల్లలు కావాలి సార్, బోల్డ్ అంతమంది కావాలి. యా, ఎందుకంటే ఇప్పుడు జరిగినా కూడా అంటే ఒక 5-6 సంవత్సరాల్లో, సో ఐ కెన్ ప్లే విత్ దెమ్ అనదర్ 20-25 years ఐఎమ్ షూర్. దీన్నే అంటారు సార్ డెడికేషన్, కన్సిస్టెన్సీ, పెర్సిస్టెన్స్. దీన్ని మాత్రం మీరు అస్సలు వదలకూడదు సార్. అండ్ ఎనీ ఏజ్, ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ టీనేజ్ నుంచి నా ఏజ్ వరకు ఐఎమ్ స్టిల్ యునో నేను చాలా చాలా తప్పులు చేశాను. బట్ నేను వాటిని కాంపన్సేట్ చేసుకుంటే చాలా మంచి పనులు చేసి, నేను అప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే ఎన్ని తప్పులు నేను చేశానో దానికంటే నేను 3 ఇంతలు మంచి చేయాలి. సల్మాన్, మీరు చూసారంటే సోషల్ మీడియాలో చాలా కమెంట్స్ మీ పెళ్లి గురించి మాత్రమే వస్తున్నాయి. అందులో ఒక ఆయన చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడంటే 170 అడుగులు ఇంట్లో ఉన్నాడంట, ఆయన పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని ఎక్కడ పెట్టుకుంటాడని.
170 స్క్వేర్ ఫీటా? లేదు సార్, అంతకంటే ఎక్కువ సార్. దానికంటే కొంచెం పెద్దది సార్. లేదు, కొంచెం చిన్నదే. బట్టలు చెప్పులు పెట్టుకోవడానికి చోటు ఉండదు. అదే విషయం, అదొక సమస్య. నా వైఫ్కి ఆ ఇంట్లో చోటు ఇవ్వకుండా ఇంకెవరికి చోటిస్తాను సార్? బట్ నా లెఫ్ట్ టర్న్ అండ్ రైట్ టర్న్ నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాను సార్. అది నాకు అలవాటు అయిపోయింది. మా అమ్మ పైన ఉండేవారు. అందుకేనేమో నాకెప్పుడు పెద్ద ఇంట్లో ఉండాలనే ఆశ కలగనే లేదు. యునో, అది ఏంటంటే చిన్న ఇల్లు అంటే చాలా ఇష్టం అండి. మీరు నా ఇల్లు చూసారు కదా? అవునవును, మీ ఇల్లు నేను చూశాను కదా. ఈ సెట్ ఎంత పెద్దదో దానికంటే లేదు సార్, పెద్దదిగా ఇది మీ చాలా ఇల్లు. పెద్దది. అలాగా? ఈ సెట్ పెద్దదండి. ఇది నేను చెప్తా ఉండండి. చూడండి, ఇటు నుంచి ఇక్కడ దాకా నా లివింగ్ రూమ్. తర్వాత కరెక్టే, అక్కడ జిమ్ ఉంటుంది. ఇక్కడ అయితే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీకు పెళ్లి చేసుకునే ఐడియానే లేదనుకుంటాగా. సార్, ఇప్పుడు చాలా ప్రెషర్ ఎక్కువైంది సార్. మా అమ్మా నాన్నలే నన్ను ఇలా చూస్తున్నారు కాబట్టి కొంచెం ప్రెషర్ ఎక్కువైంది. కానీ జరగాల్సింది జరిగేటప్పుడే జరుగుతుంది. ఇటు చూడండి, మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు కదా. అంత సంతోషం నాకు వద్దండి. వీళ్ళనే ఓ మాట అడిగేద్దాం సార్. నేను పెళ్లి చేసుకోవాలని ఎవరు అనుకుంటున్నారు? ఇటు చూడండి, టార్చర్ చేయడానికి అంటే మేము అనుభవిస్తున్నాం, అది మీరు కూడా అనుభవించండి. అది చాలా తప్పండి. సరే, ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టి చెప్తారో లేక చేతులు ఎత్తి చెప్తారో, మీలో ఎంతమంది సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు? అంటే మీరేం చెప్పదలుచుకుంటున్నారంటే, నేను కూడా మీలాగే జీవించాలని ఆశపడుతున్నారు కదా. అంటే మీరు టార్చర్ అనిపించినట్టు నేను అనుభవించాలని. అటు చూడండి, వాళ్ళే నిజమైన వాళ్ళు. వద్దంటున్నారు, చూడండి, వద్దంటున్నారు. కరెక్ట్. అంటే మీరు మీ జీవితంలో అంత సంతోషంగా లేరు. అంటే వైఫ్ పక్కనే కూర్చున్నారు, అయినా కూడా ఆయన అంత కాన్ఫిడెన్స్గా చేసుకోకండి అంటున్నారు. నా పరిస్థితి చూడండి, నా జుట్టు రాలిపోయింది అంటున్నారు. తొందరగా మీ ఇంటికి ఒక కోడలు రావాలి, మీరు తొందరగా పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కానీ జరగపోయినా కూడా మీరేం సార్, బాధపడేది మీరు చెప్పేది లేదనుకోండి. కరెక్టే. ముందు ఒక పెళ్లి కూతురు కావాలి, ఆ తర్వాతే పెళ్లి చేసుకోగలను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఖచ్చితంగా సార్. బ్రేక్ Of course. తర్వాత మళ్ళీ ఆప్కి అదాలత్ లో సల్మాన్ ఖాన్ మీద ప్రశ్నల వర్షం కురుస్తుంది. కరణ్ అర్జున్ సెట్ లో మీరు షారుఖ్ ఖాన్ ని షూట్ చేశారు. అయ్యో లేదు సార్, అలా ఏమనకండి. అందరూ అరే. షారుఖ్ ఖాన్ చచ్చిపోయాడని అనుకున్నారంట కదా. అవును, ఈ ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఇది మీకు చెప్పింది ఎవరు? వెల్కమ్ బ్యాక్. ఇవాళ దుబాయ్ లో ఆప్కి అదాలత్ లో ఒక ముఖ్యమైన విచారణ జరుగుతుంది సల్మాన్ ఖాన్ మీద. ఆప్కి అదాలత్ లో ఇప్పుడు వచ్చే ఆరోపణ. ఆప్కే అదాలత్లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారి మీద ఉన్న రెండో ఆరోపణ, అల్లరి చేయటంలో వీరు నెంబర్ 1 అంట కదా. సల్మాన్, మీరు ఎన్ని డైరెక్టర్స్ తో పనిచేశారో అందరూ ఏమంటున్నారంటే, సల్మాన్ 11 గంటలకి ఏం చేస్తాడు, 2ంటికి ఏం చేస్తాడు, 4ంటికి ఏం చేస్తాడు, ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పనే సార్, ఇదంతా లేమంటున్నారు. అబద్ధం సార్. 11 గంటలు అని చెప్పడం చాలా అబద్ధం సార్. ఎందుకంటే 11 గంటలకు నేను సెట్కి రాను. కాబట్టి నేను అప్పుడు ఎలాంటి పిచ్చి చేష్టలు చేసినా కానీ అది నేను నా ఇంట్లోనే చేసి ఉండాలి. సెట్లో చేయడానికి అవకాశమే లేదు. మీరు నా టైం చూసుకున్నారంటే అది నేను మీకు నా రొటీన్ చెప్పేస్తాను సార్. నేను నిద్ర లేవడం చూసారంటే దాదాపు 5:30 నుంచి 6 లోపు లేగుస్తాను సార్. అలా మెల్లగా 6:37 కల్లా పక్కగా లేస్తాను. తర్వాత కాఫీ తాగుతాను, కార్డియో వర్కౌట్ చేస్తాను. ఆ తర్వాత పైకి వెళ్తాను, అమ్మా నాన్నలతో కాసేపు టైం స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకో కాఫీ తాగుతాను. ఆ తర్వాత వెహికల్ లాంటి ఎక్సర్సైజులు చేస్తాను. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి సెట్కి వెళ్ళిపోతాను. సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ గురించి డిస్కస్ చేసుకుంటాం, పనిలో పడిపోతాను. ఆ తర్వాత డైరెక్టర్ ప్యాకప్ అని చెప్పే వరకు ఐఎమ్ దేర్ ఆన్ సెట్. నేను క్యారవాన్లోకి వెళ్ళి కూర్చోను, నేను ఏసీలోకి వెళ్ళి కూడా కూర్చోను. నేను నా సెట్లోనే ఉంటాను త్రూ అవుట్. వాళ్ళు ప్యాకప్ చెప్పే వరకు ఉంటాను. ప్యాకప్ అయిన తర్వాత
దెన్ ఐ కమ్. అది కొన్నిసార్లు ప్యాకప్ అవ్వడానికి 1 o'clock అవుతుంది, లేదంటే సాయంత్రం 6-7 వాట్ ఎవర్ టైమ్. ఇఫ్ ఇట్స్ ఎర్లీ దెన్ ఐ కమ్ బ్యాక్, దెన్ ఐ డూ సమ్ కార్డియో వర్కౌట్స్, ఫ్యామిలీతో కాసేపు గడుపుతాను. నాకు నిద్ర వచ్చినప్పుడు నేను వెళ్ళి నిద్రపోతాను 2:30 నుంచి 3 లోపు. ఆ తర్వాత నేను నిద్ర లేచేది ఒక 5 o'clockకి, 5:30. సో ఐ స్లీప్ ఓన్లీ 2.5 to 3 hours, దట్స్ ఇట్. తర్వాత ఒక విషయం రెగ్యులర్గా జరుగుతుంది. లంచ్ బ్రేక్ తర్వాత దాదాపు 3-3.5 గంటలు నన్ను చూసారంటే ఆన్ ద సెట్. షాట్ రెడీ? రెడీ సార్, టేక్. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ గో త్రూ. ఆ తర్వాత నేను రెడీ అయిపోతాను. తర్వాత మళ్ళీ నిద్ర వస్తుంది, రాత్రి నిద్ర ఉండదు. ఎగ్జాంపుల్స్ ఇస్తా చూడండి. చెప్పండి సుల్తాన్ డైరెక్టర్ అలీ అబ్బాస్ సఫర్ ఆయన ఏం సార్. దయచేసి ఆయన చెప్పారంటే- పేరు నా దగ్గర చెప్పకండి సార్. ఆయన పేరే చెప్పకండి. ఆయన నన్ను లంగోటా కట్టించారు లేదు, లంగోట కట్టుకోవడానికి మీరు చాలా కష్టపడ్డారని చెప్పారు. సార్. అయ్యో సార్, నేను ఏడ్చేశాను. అదేంటంటే అది ఆయన కాన్సెప్ట్ చూసారంటే అది ఆయన వచ్చి ఆ సీన్ చెప్పారు, కథ చెప్పారు, రేపు మీరు లంగోట కట్టుకోవాలి అని చెప్పారు. నేను కూడా సరే కట్టుకుంటాను అని చెప్పాను. కానీ నిజంగా వాళ్ళు లంగోట తీసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడా దీన్ని ఎలా వేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే 5,000 మంది క్రౌడ్ ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు, యూనో ఆడవాళ్ళు కూడా. ఆ జూనియర్ ఆర్టిస్టులతో నేను వర్క్ చేయడం, నేను మేనే ప్యార్ కియా అప్పటి నుంచి పనిచేస్తున్నాను, యూనో వాళ్ళందరూ ఉన్నారు. తర్వాత నేను దాన్ని కట్టుకున్నాను. తర్వాత క్యారవాన్లో కూర్చున్నాను. బయటికి వచ్చే ధైర్యం లేదు. బయటికి రండి అంటున్నారు. నేను సరే వస్తున్నాను అన్నాను. నేను గట్టిగా కట్టుకున్నాను, ఒక లుంగిలాగా కట్టుకున్నాను. తర్వాత లేచి బయటికి వచ్చాను. షూట్ జరుగుతున్న చోటికి నేను వచ్చాను. అందరికీ ఈరోజు లంగోటా సీన్ అని తెలుసు కాబట్టి అప్పుడే మొదలు పెట్టేశారు ఆడవాళ్ళు, ఇంకా అక్కడుండే జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా. విప్పండి అన్నా, విప్పండి. నిజం చెప్తున్నాను, నిజంగా నాకు ఆ రోజు అదోలా అయింది. విజిల్ కూడా కొట్టారు. కెమెరా ఫోన్స్ అన్నీ బయటకు వచ్చేసాయి. తర్వాత నేను అలీతో నా వల్ల కాదని చెప్పి క్యారవాన్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కొంచెం ధైర్యాన్ని తెచ్చుకున్నాను. పెద్ద బలవంతుడిగా తిరిగి వచ్చాను. ఆ తర్వాత నా యొక్క ఆ లుంగిని విప్పగానే అక్కడ వెంటనే రియాక్షన్ రావడం మొదలైంది. మరి పైల్వాన్ అంటే అరిచారు. లంగోటనే కడతారు, ఇంకేం మీరు కడతారు? చెప్పేది నిజమే, అందుకే నేను దాన్ని కట్టుకున్నాను. దేన్ని ఎక్స్పోజ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను కట్టుకోలేదు. నా ఇంటెన్షన్ అది కాదు. అది నా బాడీ చూపించడానికి కాదు, ఆ పహిల్వాన్ అనే యునో ఆ క్యారెక్టర్ని చూపించడానికే. అండ్ ఐ థింక్ దట్ టర్న్ అవుట్ ప్రిటీ ఓకే. సుల్తాన్ టైంలో మీ దగ్గర ఒక స్కూటర్ ఉండింది కదా, ఆ స్కూటర్ తీసుకుని మీరు ఎక్కడికో వెళ్ళిపోయారంట కదా, ఏదో అవును పల్లెటూరుకి సార్, షార్ట్ వెళ్ళిపోయారంట కదా. తీయడానికి టైం ఉంది. అప్పుడు మేము ఐ థింక్ యూపీలో షూటింగ్ జరిగింది అనుకుంటా. అది ఢిల్లీ నుంచి 150 kilometers డిస్టెన్సే. ఆ షాట్కి టైం ఉంది. ఐ థింక్ అది ట్రాక్టర్ తీసే షాట్ అనుకుంటా. అవును, ఆ షాటే. అప్పుడు సెట్టింగ్ జరుగుతుంది. సరే ఒక రౌండ్ వెళ్దాం అనుకున్నాను. వెళ్ళి చూస్తుంటే ఆ చోటు చాలా అందంగా ఉంది. నేను వెళ్తూనే ఉన్నా. ఆ తర్వాత చూశాను బయట పిల్లలు, చిన్న పిల్లలు, యూనో బ్యాగ్స్ వేసుకొని, పెద్ద బ్యాగ్స్ వేసుకొని, చిన్న పిల్లలు, వాళ్ళు వాళ్ళ స్కూల్కి వెళ్తున్నారు. అప్పుడు నేను వెంటనే స్కూటర్ని తిప్పి వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళని వాళ్ళ స్కూల్కి తీసుకువెళ్ళి, అది మా షూటింగ్ జరుగుతుంది కదా దానికి కొద్దిగా పక్కనే కాబట్టి టాటా చూపించి వాళ్ళని డ్రాప్ చేశాను. అలీకి కూడా అది నచ్చింది. వెంటనే దాన్ని ఫిల్మ్లో కూడా పెట్టారు. ఆ సీన్ని పెట్టారు. యాక్చువల్లీ నేను పిల్లల్ని స్కూల్లో వదులుతున్నట్టు అదే జరిగింది. ఇదేమంత పెద్ద అల్లరేం కాదండి. ఓకే, ఇదేం పెద్ద అల్లరి కాదని నేను ఒప్పుకుంటాలేండి. కానీ కరణ్ అర్జున్ సెట్ లో మీరు షారుఖ్ ఖాన్ ని షూట్ చేశారు కదా. అయ్యో లేదు సార్, అలాగే మనకండి. మీరు అందరూ షారుఖ్ ఖాన్ చనిపోయాడు అనుకున్నారు కదా. అవును, అదేంటంటే అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. కానీ మీకెవరు చెప్పారు? షారుఖా? సరే, ఎవరు చెప్పారనేది వదిలేయండి. కానీ మీరు కాల్చింది నిజమే కదా. అవును సార్. షూటింగ్లో డమ్మీ గన్స్ ఉంటాయి సార్. అప్పుడు నేను మా యాక్షన్ డైరెక్టర్తో పీకు వర్మ ఆయన దగ్గర నుంచి డమ్మీ గన్ తీసుకున్నాను.
అక్కడ ఒక పార్టీ జరుగుతుంది. అక్కడ రాజస్థానీ ఫోక్ డాన్సర్స్ అందరూ అక్కడ ఉన్నారు. ఆ తర్వాత నేను కాసేపు తర్వాత షారుఖ్తో నేను మిమ్మల్ని డ్యాన్స్ చేయమని మిమ్మల్ని పిలుస్తాను కానీ మీరు రాకూడదు. నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. అప్పుడు మన ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ వాగ్వివాదం జరుగుతుంది. నా దగ్గర ఒక డమ్మీ గన్ ఉంది, దీంతో నేను మిమ్మల్ని ఊరికే షూట్ చేస్తాను, మీరు కింద పడిపోండి అన్నాను. తర్వాత నేను చెప్పినట్టుగానే చేశాం. షారుఖ్ రండి డ్యాన్స్ చేద్దాం అన్నాను. ఆల్ దీస్ రాజస్థానీ డాన్సర్స్ ఆర్ కమ్, దే పర్ఫార్మింగ్ ఫస్ట్, సో మనం కూడా డ్యాన్స్ చేద్దాం అన్నాను. అందుకన్నా లేదు నాకు ఇప్పుడు మూడ్ లేదు, తర్వాత చేస్తా అన్నారు. రండి డ్యాన్స్ చేద్దాం అన్నాను. తర్వాత సోహెల్ కూడా అక్కడ ఉన్నారు. ఐ సెడ్ షారుఖ్ రండి అన్నాను. వెంటనే ఆయన నేను రానన్నాను కదా, నాకు చాలా టైర్డ్గా ఉందన్నారు. నేనేంటి మిమ్మల్ని ఇన్నిసార్లు పిలుస్తున్నాను, రండి అన్నాను. నేను చెయ్యి ఇచ్చాను, ఆయన నా చెయ్యి వదిలించుకున్నారు. నన్ను ఆయన తోశారు, నేను ఆయన్ని తోశాను. ఇద్దరి మధ్య కొంచెం గొడవ జరిగినట్టుగా నటించాం. నేను తుపాకీని తీసి ఆయన్ని షూట్ చేసినట్టు నటించాను. షారుఖ్ వెంటనే సమ్మర్సాల్ట్ వేసి షారుఖ్ కింద పడిపోయారు. వెంటనే అక్కడ చాలామంది ఉన్నారు. ఐ థింక్ హనీ ఆంటీ అక్కడ ఉన్నారు, జావిద్ సార్ గారి మిస్సెస్ హనీ ఆంటీ, హనీ రాణి కూడా అక్కడే ఉన్నారు. ఆవిడ వెంటనే ఏమన్నారంటే, నాకు వీడి గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, వీడు అలాంటి వాడు కాదు, వీడికి ఏమైందో తెలియడం లేదే అన్నారు. తర్వాత అందరూ చాలా కంగారు పడ్డారు. అక్కడ జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఈ అబ్బాయి ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడన్నారు. తర్వాత ఇంకొకరు ప్రవీణ్, ఆయన పేరు, టైమ్ వీడియోకి సంబంధించిన వారు. ఆయన టైమ్ వీడియో యొక్క ఓనర్. ఆయన వెంటనే అయ్యోయ్యో మనం ఇందులో ఇరుక్కుంటాం, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అన్నారు. తర్వాత ఒక 5-10 నిమిషాలు అలాగే గడిచాయి. నేను కళ్ళెర్ర చేసి అలా చూస్తున్నాను కోపంగా ఉన్నట్టుగా. ఏమనుకుంటున్నారు, నేను ఎవరిని వదలను, అందరినీ చంపేస్తానని అరుస్తున్నాను. అంతే, అందరూ భయపడిపోయారు. రాకేష్ గారు ఆయన చేతుల్లో ఊగుతున్నాయి, వణికిపోతున్నారు. షారుఖ్ని ఎవరు మోసుకెళ్తారని అడిగారు. నేను షారుఖ్ లెగు. తర్వాత షారుఖ్ని చూస్తే చాలా టైర్డ్గా ఉన్నాడు, ఎందుకంటే మార్నింగ్ 6 గంటలకే మాకు షూటింగ్ మొదలైపోతుంది. అంతేకాకుండా చాలా ఎండ, రాజస్థాన్ కదా. ఇంకోవైపు సమస్య పెద్దదైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మన షారుఖ్ పడుకున్నాడు కదా, అలా షారుఖ్ నిద్రపోయాడు. నేనప్పుడు షారుఖ్ని లేపుతున్నాను, లెగు, ఏంటి డ్రామా చేస్తున్నావు, లెగు అన్నాను. కానీ షారుఖ్ లేవలేదు. అప్పుడు సోహెల్ పెనేక్, పీకు శర్మ పెనేక్, నేనేమో తుపాకీ చెక్ చేస్తున్నాను. అప్పుడు షారుఖ్ గొరక పెడుతున్నాడు. సరే తమ్ముడు ప్రాణాలతోనే ఉన్నాడు. ఆ తర్వాత నేను ఒక 3-4 రౌండ్లు ఊరికే ఫైర్ చేశాను. తర్వాత అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఏంటయ్యా ఏమైంది మీకు, ఎందుకు ఇలా చేస్తున్నారని. ఇందులో సోహెల్ ఇన్వాల్వ్డ్, పీకు శర్మ ఇన్వాల్వ్డ్. తర్వాత హనీ ఆంటీ వచ్చారు, హక్ చేసుకున్నారు. నేను వెంటనే విష్ణుప్రియంతో అన్నాను, నీకు ఆల్రెడీ తెలుసు కదా. ఆ తర్వాత బాపు ప్రవీణ్ రాయ్ సార్, ఆయన కూడా షాక్ అయ్యారు. అప్పట్లో ఆయన చాలా పవర్ఫుల్. తర్వాత ఒక అతను మా దగ్గరికి వచ్చి ఇలాగ కామెడీ చేస్తారు, ఇలా బెదిరిస్తారా అన్నారు. భయపడిపోయారంట. అవునండి, అవును. ఎలా భయపడకుండా ఉంటారు చూడండి సార్. ఐ థింక్ హిందీ ఇండస్ట్రీలో నాకు తెలిసి బెస్ట్ పర్ఫార్మర్ షారుఖ్. అండ్ దాన్ని చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమాలో కరణ్ అర్జున్లో చేసిన పర్ఫార్మెన్స్ కంటే, ఆన్ స్క్రీన్ కంటే ఇదే చాలా బెటర్. ఇదే మచ్ బెటర్. అందరూ కన్విన్స్ అయిపోయారు. పారిపోదామని కొందరు అనుకున్నారు. ఏం లేదు, అదొక గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు చేసిన అల్లరి గురించి మాట్లాడితేనే సంజయ్ దత్తో మీరు చేసిన అల్లరి మాత్రమే గుర్తొస్తుంది మాకు. కానీ సార్, నేను సంజుతో చేసిన ఆ అల్లరంతా కూడా అది చాలా చేశాను సార్. కానీ అవి ఇలా సభలో ఓపెన్గా చెప్పలేను సార్. అవన్నీ వేరే లెవెల్. ఒకసారి మిమ్మల్ని భయంకరంగా తిట్టాడంట కదా సార్. అదేంటంటే, ఆయన మా ఫ్యామిలీలో ఒకరు. ఆయన నా అన్నయ్య. ఆయన నన్ను మాటిమాటికి తిడతారు సార్. అవును, అది నిజమే. కానీ అంతకంటే ఎక్కువగా ఒకరి మీద ఒకరికి మాకు ప్రేమ ఉంటుంది. తర్వాత ఆయన నా గురించి ఏదైనా తప్పుగా విన్నారంటే వెంటనే నాకు కాల్ చేస్తారు. అలాగే నేను కూడా ఆయన గురించి ఏమైనా తప్పుగా వింటే వెంటనే ఆయనకి నేను కాల్ చేసేస్తాను. ఒక సందర్భంలో ఆయన చాలా కష్టపడ్డారు. నిజంగా ఆయనకి అది బ్యాడ్ టైం. తర్వాత మా ప్రార్థనలతోనే హీఈస్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. తర్వాత అల్లా ఆయనకు కూడా ఒక మంచి జీవితాన్ని కార్ ఇచ్చారు. ఆ రోజు గుర్తుందా మీకు? మెనీ దిల్ తుచ్కోతియా అని ఒక సినిమా. అందులో
సోహెలే దాన్ని డైరెక్ట్ చేశారు, సోహెలే అందులో యాక్టింగ్ కూడా చేశారు. అప్పుడు సోహెల్ సంజుతో అన్నారు, ప్లీజ్ బాబా, ఇదొక గెస్ట్ అపీరెన్స్, ఇదే క్యారెక్టర్. ఎస్ అఫ్ కోర్స్, నరేట్ చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తా అన్నారు. తర్వాత పిక్చర్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకరోజు సంజు మా ఇంటికి వచ్చాడు. అక్కడ పార్టీ జరుగుతుంది. ఆ సమయంలో నా ముందుకి ఒక కార్ వచ్చింది, M5 బ్రాండ్ న్యూ. తర్వాత నేను సంజుని బయటికి తీసుకొని వెళ్ళిపోయాను, ఎందుకంటే కార్ని రోడ్డు మీదే దించుతున్నారు. వాళ్ళు ట్రక్లోంచి కార్ని అన్లోడ్ చేసి కార్ని కిందకి దింపాక ట్రక్ వెళ్ళిపోయింది. నేను సంజుని బయటికి తీసుకువెళ్ళాను. నేను సంజుతో, దిస్ ఈస్ ద ఫస్ట్ పీస్ ఇన్ ద కంట్రీ అండ్ ఐ వాంట్ యూ టు హ్యావ్ ఇట్. ఆయన వెంటనే థ్యాంక్స్ బ్రో అని తాళాన్ని విసిరేశారు సముద్రంలోకి. ఆ కార్ ఏంట్రా అంటే ఒకే ఒక తాళంతోనే వస్తుంది. ఆ కార్ గేట్కి బయట ఫ్రంట్లో అలా నిల్చుంది, సరిగ్గా మా గేట్ ముందుంది. ఎవరూ బయటికి వెళ్ళనూ లేరు, లోపలికి రానూ లేరు. సముద్రంలో చాలా లోతుగా ఆయన తాళాన్ని విసిరేశారు. 4 రోజులు పట్టిందండి మాకు ఆ తాళాన్ని వెతికి కనిపెట్టి తీయడానికి. దీస్ యూ ట్రయింగ్ టు పే మీ ఫర్ దిస్? సో దట్ ఈస్ ద కనెక్ట్ దట్ ఈస్ వీ హ్యావ్. ఈ సంజు కూడా నన్ను పెళ్లి చేసుకో అని చాలా వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఇలా చూడు బ్రో, యూ షుడ్ గెట్ మ్యారీడ్ నో యార్. ఐ డోంట్ నో యార్, ఇట్స్ అమేజింగ్ బ్రో. నువ్వు టైర్డ్గా ఇంటికి వెళ్ళినప్పుడు, నువ్వు టైర్డ్గా ఉన్నప్పుడు మీ ఆవిడ ఈరోజు ఎలా గడిచింది అని అడుగుతుంది. మీ ఆవిడ ఈరోజు ఎలా సాగింది అని అడుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని ఇరిటేట్ చేశారా, లేక సరదాగా గడిచిందా? మీరు టైర్డ్గా ఉన్నారు, నేను మీకోసం నీళ్లు తీసుకొస్తాను, మీరు తాగండి. నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బ్యాచిలర్హుడ్. ఇదంతా సరైనది కాదు, బుల్షిట్. సీరియస్లీ బ్రో, అరే వెయిట్ యార్. సో పెళ్లి కోసం నన్ను కన్విన్స్ చేశారో లేదో, ఒకరోజు ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది, బ్రో ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ అని. ఐ సెడ్ రియలీ వెన్? ఏంటి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగాను. ఏంటిది నాకు అర్థం కావట్లేదు అన్నాను. ఆయన బ్రో ఇది 3వ రౌండ్ అన్నాడు. 3వ రౌండ్ నుంచి నాకు ఫోన్ చేస్తున్నాడు. ఆయన లాంటి వారు ఒక్కరు మాత్రమే ఉండగలరు. అలాంటి ఒక టైప్ని చేసుకుంటే దేవుడు దాన్ని విరగొట్టేశాడు. ఎస్, ఆయన దగ్గర ఏదో ఉంది, ఆయన దగ్గర ఏదో ఉంది. ఐ లవ్ హిమ్. సంజుతో మీకుండే ఫ్రెండ్షిప్, ఆ బాండ్ చాలా పెద్దది కదా. అమీర్ ఖాన్ గురించి కూడా నేను విన్నాను. న్యూయార్క్లో మీరు అతను ఒక షోలో పర్ఫామ్ చేసేటప్పుడు దాండియా మీ చేతిలోంచి మిస్ అయ్యి ఒక అమ్మాయి తలపైన గాయమైందంట కదా. అవును, మనం ఆ సాంగ్లో చేతిని ఇలా ఇలా అంటాం కదా, ఆయన చేతిలోంచి దాండియా పాకింది ఆడియన్స్కి. ఆడి ఆడి ఇలాగా అది నేరుగా వెళ్ళి ఒక అమ్మాయి తలకి తగిలింది, రక్తం రావడం మొదలైంది. అమీర్ ఖాన్తో ఎంతకంటే గొప్ప ఇన్సిడెంట్స్ ఎన్నెన్నో జరిగాయి, వాటిని తలుచుకుంటేనే నవ్వు వస్తుంది. మేము ఒక షో చేసేవాళ్ళం, జుమ్మా చుమ్మా అని. జుమ్మా చుమ్మాలో నేనేమో ఆ లెదర్ జాకెట్, మేనేకి ఆ జీన్స్ ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోయాను. అందులో ఆయన కొంచెం యాక్ట్ ఉంది, అందువల్ల ఆయన అందులో ఒక పటాని వేసుకున్నారు. తర్వాత ఆ పటానీని విప్పాలి, దాని కింద ఇంకోటి వేసుకోవాలి, తర్వాత దాన్ని విప్పాలి, దాని మీద ఇంకోటి వేసుకోవాలి. నేను అన్నాను, అమీర్ ఎలా, దీనికంతా లేట్ అవుతుంది కదా అన్నాను. కేవలం 20 సెకండ్లే గ్యాప్ ఉంది అన్నాను. కానీ అమీర్ వెళ్ళి ఆయన టైం రాగానే ఆయన వేసుకున్న జాకెట్ని విప్పారు, షేర్వాణిది. ఆ తర్వాత ఆయన ఆ పటానీని కడుతున్నారు, కానీ ఆ నాడాన్ని కట్టలేకపోయారు. కాబట్టి అలా స్టేజ్కి వెళ్ళిపోయారు, అది ఊడి జారిపోయింది. ఆ తర్వాత దాన్ని ఆయన విప్పుదాం అనుకున్నా కూడా కుదరలేదు, ఎందుకంటే షూ వేసుకున్నారు. షూ వేసుకుంటే విప్పడం కుదరదు. బిత్తరపోయి చూస్తున్నారు. అక్కడి నుంచి అమీర్ నన్ను అలా చూస్తున్నారు. హే నీ నాలుక మీద మచ్చ ఉందయ్యా. యా, వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. తర్వాత మేము సౌత్ ఆఫ్రికాకి షోకి వెళ్ళాం. అందులో అమీరు నేను ఇప్పుడే ఓ 3 రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నాం. అప్పుడు మేము సౌత్ ఆఫ్రికాకి షోకి వెళ్ళాం. అక్కడ 2 ప్రమోటర్స్ ఉన్నారు, నోరాబాయ్, చోటాబాయ్. సౌత్ ఆఫ్రికాలో డర్బన్లోనే షో జరిగింది. ఒకరోజు వర్షం కురిసింది, 2వ రోజు వర్షం కురిసింది. యునో
అప్పుడు మేము ఏమన్నామంటే ఇంతకు మించి వాళ్ళు కెనాట్ అఫోర్డ్ టు కమ్ అండ్ సీ దిస్ లెట్స్ డూ ఏ చారిటీ షో ఫర్ దెమ్. కాబట్టి మేము అక్కడికి వెళ్ళాం, షో చేయడానికి వెళ్ళాం. అక్కడ చూస్తే గ్రౌండ్ ఫుల్గా ఉంది, ఫుల్గా జనంతోటి, అంటే ఫుల్లీ ప్యాక్డ్ గ్రౌండ్ లాగా. వెనక నుంచి మేము ఎంట్రీ ఇచ్చాం. తర్వాత చూస్తే ఒక మాటల యుద్ధం, బ్యాటిల్ జరుగుతుంది జనం మధ్య. అంతేకాదు అక్కడ లేచి గొంతు వినిపిస్తుంది, సింగ్ 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 అని. వెంటనే మీరు కూడా అనౌన్స్ చేశారు, ఇఫ్ యూ వాంట్ టు నో సమ్మన్ సింగ్, సల్మాన్ ఇస్ ఎ గ్రేట్ సింగర్, సల్మాన్ విల్ సింగ్. నేను వెంటనే ఏమైంది, మీకు పిచ్చి పట్టిందా అని అడిగాను. ఇంతమంది ముందు ఈలోపు అందరూ అటు నుంచి సింగ్ సల్మాన్ అని అన్నారు. ఏంట్రా ఇలా ఇరుక్కున్నాను అనుకున్నాను. నేను వెంటనే అక్కడ వాళ్ళ సింగర్ ఉన్నారు కదా, నేను వెంటనే అతన్ని పిలిచి, డ్యూడ్ నీకు ఈ పాట తెలుసా అని అడిగాను. యా ఐ నో ది సాంగ్, జే తు జిఏ కేసే. నేను వెనక్కి పాడమన్నాను. నేను పాడడం మొదలుపెట్టాను. వెంటనే ఐ సెడ్ ఓకే, మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారా, సరే పాడతాను. మ్యూజిషియన్ని నేను జియో తెజియే సాంగ్ తెలుసా అని అడిగాను. తెలుసు అన్నాడు. ఆయన వాయించడం మొదలుపెట్టాడు. వెనక నుంచి ఆయన పాడడం మొదలెట్టాడు. ఆయన పాడుతున్నారు, నేను లిప్సింగ్ చేస్తున్నాను. ఓన్లీ లిప్సింకే. కానీ అమీర్ నన్ను అలా చూస్తున్నాడు, ఇంత బాగా పాడుతున్నాడు ఏంట్రా అని. నేను వీడిని ఇరికిద్దామని అనుకుంటే వీడేమో ఇంత బాగా పాడుతున్నాడేంట్రా అని అనుకున్నాడు. నేను పాట మొత్తం పాడాను, ఫుల్ లిప్సింకేగా. నేను వెళ్ళాను, ఆయనకి థ్యాంక్స్ చెప్పాను. నేను అన్నాను, అమీర్ ఖాన్ మీకోసం పాడబోతున్నాడు అన్నాను. అమీర్ ఖాన్ మీకోసం పాడబోతున్నాడు అన్నాను. అమీర్ వెంటనే అయ్యో. ఆ తర్వాత అమీర్ మొదలుపెట్టారు. ఐ సెడ్, అమీర్ ఇది చాలా సింపుల్ పాట, పప్పాకైతే సరే వదిలేమన్నారు. నేను తెలుసా అని అడిగాను. తెలుసు అన్నారు. వెంటనే మ్యూజిక్ వాయించారు. ఆ అమీర్ స్టార్ట్ చేశారు, పప్పాకే అని. వెంటనే స్ట్రక్ అయిపోయింది. అమీర్ నా వైపు చూశాడు. తర్వాత నేను అమీర్తో జాయిన్ అయ్యాను. తర్వాత మేమిద్దరం కలిసి పాడాము. అండ్ వి గాట్ I have been fortunate that I worked with great guys, great producers, great directors. బోల్డ్ అంతమంది ఆర్టిస్టులతో హీరోయిన్స్ అండ్ నా కెరియర్లో చాలామంది ఆర్టిస్టులతో వర్క్ చేశాను. కొందరితో చేయడం కుదరలేదు, దాన్ని కూడా నేను ఒక రకంగా పాజిటివ్గానే తీసుకున్నాను. కానీ ఒక విషయం నేను ఎప్పుడూ ఒకటి గట్టిగా నమ్ముతాను, అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఒక మంచి స్క్రిప్ట్ వచ్చిందనుకోండి, అండ్ యూ డోంట్ గెట్ లాంగ్ విత్ దట్ పర్సన్ హూ హ్యావ్ వాస్ గోన్ బీ విత్ యూ, యూ కెనాట్ త్రూ దట్ పర్సన్ అవుట్. మీరు అతన్ని సినిమా నుంచి పంపకూడదు. మీరు మీ అంతటే మీరే బ్యాకౌట్ అవ్వండి, మీరే బ్యాకౌట్ అయిపోండి. ఎప్పుడు కూడా పక్క వాళ్ళ కంచంలోని భోజనాన్ని లాక్కోవడానికి చూడకండి, మీరే బ్యాకౌట్ అయిపోండి. ఒకవేళ అది మీకు బాగా నచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అందులో నుంచి బ్యాకౌట్ అవ్వకుండా ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని వాళ్ళతో. వి డోంట్ లైక్. సల్మాన్, సందేహమే లేదు, మీరు చాలా మంచి రోల్స్ చేశారు, చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తున్నారు. కానీ అవార్డు అన్న విషయానికి వచ్చేటప్పుడు దాంట్లో మీరు వెనకబడ్డారు కదా. మీ ఫస్ట్ సినిమా నుంచి ఇలాగే జరుగుతుంది. నాకు పెద్ద ఆశలేం లేవు. ఇది నా పర్సనల్ వ్యూ అంతే. ఐ హ్యావ్ నో ప్రాబ్లం పీపుల్ గోయింగ్ ఫర్ అవార్డ్ ఫంక్షన్స్. నేను ఆశపడుతున్నాను, ఏం ఆశపడుతున్నానంటే అందరూ వెళ్ళి అవార్డులు తీసుకోండి. అందరూ వెళ్ళి అవార్డు తీసుకోండి. ఎందుకంటే మీరు అవార్డు తీసుకోవడానికి వెళ్తేనే నేను పర్ఫామ్ చేయగలను, నేను హోస్ట్ చేయగలను. నాలాగే అందరూ అవార్డు అక్కర్లేదు అని ఆలోచించడం మొదలు పెట్టారంటే అప్పుడు నా పర్ఫార్మెన్స్ ఏమైపోవాలి? అలాగంటారా? నా హోస్టింగ్ ఏమవ్వాలండి? కాబట్టి నేను వేడుకుంటున్నాను, అందరూ బాగా పర్ఫామ్ చేయండి. ఇంకా అందరూ ఈ అవార్డ్ ఫంక్షన్స్కి రండి. ఇంకా ఈ అవార్డ్ ఫంక్షన్స్ని చాలా బిగ్గా చేయండి. ఇంకా నేను అక్కడ హోస్ట్ చేయడం, పర్ఫామ్ చేయడం చూడండి. లేదు, అవార్డ్ ఫంక్షన్స్ జరుగుతూనే ఉండాలి, మీరు దాంట్లో హోస్ట్ చేస్తూనే ఉండాలి. సార్, మీరు కూడా అవార్డ్ ఫంక్షన్ని జరిపించాలనుకుంటున్నాను. ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు. అట్లీస్ట్ మీరు చేస్తే అయినా, మీరు గనక చేస్తే మా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ తప్పకుండా అక్కడికి వస్తారు. ఇంకా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, హీరోయిన్స్, స్టార్స్, అందరు స్టార్స్ వస్తారు మీ అవార్డ్ ఫంక్షన్కి. బికాజ్ ఇండస్ట్రీ మొత్తం కూడా
లవ్స్ యూ బ్రదర్. లవ్స్ యూ. ఇప్పుడు మనం బ్రేక్ సార్ ఒక తీసుకోవాల్సిన నిమిషం, సమయం నేను పూర్తిగా వచ్చేసింది. చెప్తాను సార్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సల్మాన్. ఇంకా ఇలా ఐ లవ్ యూ చెప్పి చెప్పి అలవాటు అయిపోయిందంటే ఐ లవ్ యూ చెప్పకుండా ఉండలేనేమో. ఎందుకంటే అంతమందికి నేను ఐ లవ్ యూ చెప్పాను. అయితే మీ ఆటోబయోగ్రఫీ రాసేటప్పుడు ప్రతి లవ్ స్టోరీ అందులో ఉంటుందా? సార్ అదంతా న్యూస్లో వస్తుంది. మనం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ ఆప్కే అదాలత్లో మళ్ళీ సల్మాన్ ఖాన్ మీద అదే ప్రశ్నల వర్షం కురిపిద్దాము. సల్మాన్, మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఇప్పుడంతా. 5+ సెక్యూరిటీ ఉంది, ఎప్పుడు చూసినా పోలీసులు మీతోనే ఉంటున్నారు. స్వయంగా మీరు ఏమైనా చేయాలంటే కూడా చేయలేకపోతున్నారు. సార్ ఇన్సెక్యూరిటీ కంటే బెటర్ సెక్యూరిటీ. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీ ఆప్కే అదాలత్లో అతిథి సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మీద ఇంకో ఆరోపణ. ఆప్కే అదాలత్లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారి మీద ఉన్న ఇతను అజాగ్రత్త ఎక్కువగా ఉన్న వ్యక్తి. సల్మాన్, ఇప్పుడంతా మీరు చాలా టెన్షన్గా ఉంటున్నారు. మీకు 5+ సెక్యూరిటీ కూడా ఉంది. ఎప్పుడు చూసినా పోలీసులు మీతో బాటే ఉంటున్నారు. ముందంతా మీరు సైకిల్ తీసుకుని అలా వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా అంతా ఏం చేయలేకపోతున్నారు కదా? సార్ ఇన్సెక్యూరిటీ కంటే బెటర్ సెక్యూరిటీ. ఉందండి, ఉంది సార్, సెక్యూరిటీ ఉంది. ఇకపోతే ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్న ఒక అడవి పులి ఇప్పుడు బంధించేశారా ఏంటి? అవును సార్, ఇప్పుడు రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్ళలేకపోతున్నాను, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ముందులా ఉండలేకపోతున్నాను. కాదు, అన్నిటికంటే నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం ట్రాఫిక్లో ఉంటున్నప్పుడు ఇంతలా సెక్యూరిటీ, వాళ్ళకి కార్లు, ఇన్కన్వీనియన్స్ టు అదర్ పీపుల్, అది వాళ్ళ కళ్ళలోనే కనిపిస్తుంది. ఏంటి బాబు, ఇప్పుడు నువ్వు స్టార్ అయిపోయావా? అలాంటి లుక్ ఒకటి వేస్తారు, ప్రజలు కూడా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతారు. పాపం అమాయక ఫ్యాన్స్, ఇంకా కొన్ని థ్రెడ్స్ కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై సెక్యూరిటీ ఈస్ దేర్. అదే కారణం. సల్మాన్, ఈ థ్రెట్ చాలా సీరియస్. అవును సార్. మీకు వచ్చే థ్రెట్స్ చూసారంటే దేశం నుంచి వస్తుంది, దేశం బయట నుంచి కూడా వస్తుంది. అవును సార్. నేను దాన్ని ఎగ్జామిన్ చేశాను. అది మీకు ఈ సెక్యూరిటీ ఇచ్చారు కదా, దేనికోసం ఆ సెక్యూరిటీ ఇచ్చారంటే మీ మీద ఉన్న థ్రెట్ చాలా సీరియస్ అయిన విషయం, కానీ మీరే దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. సార్ ఏం చేయాలి ఏం చేయకూడదని నాతో చెప్పారో అది నేను కరెక్ట్గా చేస్తున్నాను సార్. అంతెందుకు సార్, మా పిక్చర్ కిసికే బాయ్ కిసికే జాన్లో ఒక డైలాగ్ కూడా ఉంది, దట్ దే హ్యావ్ టు బీ లక్కీ 100 times, ఐ హ్యావ్ టు బీ లక్కీ వన్స్. అది ఉండనే ఉంటుంది. సో ఐల్ గో టు బీ వెరీ కేర్ఫుల్. కానీ మీరు షూటింగ్కి వెళ్తున్నారు, అవార్డ్ ఫంక్షన్లకు కూడా వెళ్తున్నారు, ఈద్ పార్టీ కూడా చేస్తున్నారు, ఇఫ్తార్ విందుకు కూడా వెళ్తున్నారు. సార్ నేను ఫుల్ సెక్యూరిటీతోనే వెళ్తున్నాను సార్. కానీ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇక్కడ అలాంటి అవసరం ఏది ఉండదు అని అనుకుంటున్నాను. ఇక్కడ నేను టోటలీ సేఫ్. ఇండియాలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఐమ్ ఓకే. ఏది జరగాలో అదే జరిగి తీరుతుంది. మనం ఎంత ప్రయత్నించినా మారదు. అండ్ ఐ బిలీవ్ దట్ ఈస్ దేర్ అట్ లాస్ట్. కానీ అందుకని హీఈస్ దేర్ అని చెప్పుకుంటూ నేను బయట తిరగలేను. ఇంతకుముందు చూసారంటే సెక్యూరిటీ కోసమని ఒక ఆయన ఉండేవాడు మీకు, అతనే అన్ని విషయాలు చూసుకునేవాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా మంది నాతో ఉంటున్నారు. బోల్డ్ ఎంతమంది వచ్చేసారు, బోల్డ్ తుపాకీలు వచ్చేసాయి. అవన్నీ చూస్తున్నప్పుడు నాకే భయంగా ఉందండి. తుపాకీ ఎటువైపు పాయింట్ చేశారో కూడా తెలియదు. ముందు వెనక. అప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక లుక్ వేస్తారు సార్. ఓకే అలాగా, ఆహా. తర్వాత గైస్ విల్ అండర్స్టాండ్, కెనాట్ గో ఎనీవేర్.
ఇంకా మనం ఇలాంటి మినిస్టర్ లాంటి వాళ్ళని చూసేటప్పుడు వాయ్ 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 అనే ఒక సైరన్ వస్తుంది కదా, అది చూసినప్పుడు లుక్ వేస్తారు కదా, ఇప్పుడు ఆ లుక్ నా మీద పడుతుంది. కాబట్టి నేను వాళ్ళతో చెప్పాను, ఈ సైరన్ గీరన్ సౌండ్లు ఏవి వినిపించకూడదు అని. మెల్లగా డ్రైవ్ చేయమని చెప్పాను, స్లోగా. ఎందుకంటే ఎప్పుడు అగ్రెసివ్ అయిన ఆ ఫాస్ట్ ఫేస్లో పైలట్ బండి వెళ్ళిపోతుంది సార్. కానీ నేను కూర్చున్న బండి ఉంది కదా, నేను బయటకు వస్తాను. నన్ను ఎవరో భయపెట్టారు కదా, వాళ్ళేం చేయలేరు. నా పని నేనే కదా చేసుకోవాలి. సో డ్రైవింగ్ చాలా కేర్ఫుల్గా చేయమని చెప్తాను. కానీ ఈ థ్రెట్ ఉంది కదా, దీనికి వెనక ఒక 20 సంవత్సరాల పాత కథ ఒకటి ఉంది. బ్లడ్ బగ్ కేసు కథ. సార్ నిజంగా నాకేంటో తెలియదు సార్. నిజంగా సీరియస్గా నాకు తెలియదు. మన జ్యుడిషియల్ సిస్టమ్ని చూడండి సార్, అది 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 చాలా బ్రిలియంట్. చట్టం నిర్ణయిస్తుంది సార్, మన జడ్జ్ సార్ నిర్ణయిస్తారు. సో ఏ డెసిషన్ వచ్చినా కానీ దాన్ని మనం వి విల్ టేక్ ఇట్ ఆన్. సో బ్రింగ్ ఇట్ ఆన్. మీ అభిప్రాయాన్ని నేను చాలా గౌరవిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అది కోర్టులో ఉంది ఆ కేసు, జడ్జిలు చూసుకుంటారు దాని గురించి. మీరు దాంట్లోంచి క్విట్ అవుతారని కూడా ఆశిస్తున్నాను. ఆప్కే అదాలత్ నుంచి కూడా మీరు ఎస్కేప్ అయిపోతారు, అలాగే అక్కడ నుంచి క్విట్ అయిపోతారు. కానీ సల్మాన్ ఖాన్ అనే ఒక వ్యక్తి అయస్కాంతం లాంటోడు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మాటలైనా సరే, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే, ఒక వ్యక్తి చనిపోయినా కూడా అది సల్మాన్ ఖాన్ బాధ్యత అని సల్మానే తన్ని బయటకు తరిమేశారు, ఇండస్ట్రీలో పని చేయనివ్వలేదు, అందుకే అతనే బాధ్యత అని. నేను ఇండస్ట్రీతో అంత క్లోజ్గా లేను. నన్ను తీసుకుంటే ఇండస్ట్రీలో నేను వాళ్ళతో పని చేస్తాను. తర్వాత నేను వాళ్ళతో షూటింగ్ అయిన తర్వాత నేను వాళ్ళతో కొంచెం మాట్లాడతాను. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తాను. తర్వాత నా ఫ్యామిలీ నేను అంతే. మీరు అనుకుంటున్నట్టుగా నేను ఇండస్ట్రీలో పెద్ద తలకాయని, స్ట్రైట్ అవుట్ అంటే డైలీ పార్టీ చేసుకునేవాడిని, డైలీ గెట్ టుగెదర్స్ జరిపేవాడిని. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, సీనియర్స్ కూడా ఉంటారు. బట్ కానీ అందరూ ఏమంటున్నారంటే ఫిలిం ఇండస్ట్రీలో కంటిన్యూ చేయాలంటే సల్మాన్ ఖాన్ తో సెట్ అయి ఉండాలని. సార్ నేను నన్నే సెట్ చేసుకోలేకపోతున్నాను కదా సార్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆదిత్య పనిచేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కొత్త సినిమా చేస్తున్నానని కరణ్ జోహర్ ఫోన్ చేశారు. సో దీస్ ఆర్ ద బిగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. సో దే ఆల్సో వాంట్ టు వర్క్ విత్ మీ. ఐఎమ్ ఆల్సో వర్క్ విత్ దెమ్. ఇది రీసెంట్గానే మొదలైందండి, ఒక 8-10 ఏళ్ల క్రితం. బట్ ఇంతకుముందు నన్ను ఎవరు టచ్ చేసేవాళ్ళు కాదు. నాకు సంబంధించి నా పాత ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, అంటే బాబిక్యాన్ ఉన్నారు, ఆయన కుర్బాన్ చేశారు నాతో. షాదీ కర్కే ఫస్ట్ గాయ్ సినిమా చేశారు నాతో. ఇంకా 3-4 సినిమాలు చేశారు. తర్వాత శ్యామ్ బజాజ్ ఉన్నారు. ఆయన ఇప్పటికీ నాకు మిత్రుడే. ఎందుకంటే నాకు బాగా తెలుసండి, నేను కింద పడిపోతున్న టైం వచ్చినప్పుడు వీళ్ళు మాత్రమే నాతో ఉంటారు. కానీ అందరూ ఏమంటున్నారంటే సల్మాన్ ఒక వ్యక్తి మీద కోప్పడ్డాడంటే అతను ఇండస్ట్రీలో అసలు ఉండలేడని అంటున్నారు. లేదు సార్, లేదు. నేను కోప్పడ్డాను అనడానికి ఆ క్వాలిటీ నా దగ్గర లేదు సార్. ఆ అలవాటు నాకు లేదు. కొందరు మనుషులు తాగిన తర్వాత నేను వాడిని వదలను, వీడిని వదలను అంటారు. కానీ నేను కనుక తాగితే అలా అనను సార్. వదిలేయండి అయ్యా. ఐ డోంట్ హ్యావ్ దట్ విండిక్టివ్ బోన్ ఇన్ మై బాడీ. ఐ డోంట్ హ్యావ్ దట్ అట్ ఆల్. అంటే నేను వీడిని వదలను అలాంటి పదాలు నేను నిన్ను నా జీవితంలో ఎప్పటికీ క్షమించను అనేది కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. సరే వదిలే, తర్వాత చూసుకుందాంలే. అండ్ దెన్ వాట్ యార్, లైఫ్ ఈజ్ టూ లాంగ్ ఫర్ దిస్ animosity. Go. This was the journey. This is it. This meant to be, na? Where are you going to, Matabhedi, na? Somebody, I don't. తెలుసు, ఇది అందరికీ తెలుసు కదా. పఠాన్ అనే మూవీని హిట్ చేయడానికి సల్మాన్ ఖాన్ ఎంత కష్టపడ్డాడో. అస్సలు లేదు. ఈ క్రెడిట్ని షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరు సార్. ఆది చోప్రా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరు. ఖచ్చితంగా లాక్కోలేరు సార్, ఛాన్సే లేదు. షారుఖ్ చాలా కష్టపడి చేశారు. తర్వాత ఈ ఫ్యాన్స్ షారుఖ్ యొక్క సినిమాని చూడడానికి అంత ఆతృతగా ఉన్నారు. ఆ తర్వాత రైట్ టైంలో ఒక రైట్ మూవీ వచ్చింది. ఆ తర్వాత షారుఖ్, నాకు తెలిసి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది బిగ్గెస్ట్ హిట్, రైట్? అక్షయ్ కుమార్ సెల్ఫీ రిలీజ్ అయ్యేటప్పుడు మీరు అతనితో ఒక వీడియో చేశారు. అవును సార్. కంగనా ఫిలిం కూడా మీరు ప్రమోట్ చేశారు. అవును.
సార్ ఇండస్ట్రీలో అందరూ ఏమంటున్నారంటే అది డివైడెడ్ అంట. బట్ ఐ డోంట్ థింక్ అంత డివైడెడ్ కాదు. అందరికీ ఒపీనియన్స్ ఉన్నాయి, సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయి, సెపరేట్గా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఇండస్ట్రీకి ఏదైనా సమస్య అంటూ వస్తే అందరూ కలిసి ఒకటవుతారు సార్. మీరు కరణ్ జోహర్తో సినిమా అవును చేస్తున్నారు సార్, కదా. అవునవును. నేను ఆయనతో ఆల్రెడీ చేశాను. ఎన్నో సంవత్సరాలకు ముందు కుచ్ కుచ్ హోతా హై సినిమాలో ఆయన కోసం మీరు ఒక సపోర్టింగ్ రోల్ చేశారు కదా. అవును సార్. లేదు, అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు సాయిఫ్ అలీ ఖాన్, సత్యేంద్రజోర్ సింగ్ అందరూ ఆ రోల్ని చేయనని చెప్పారు, అస్సలు చేయమని చెప్పారు. అప్పుడు నా సిస్టర్ అల్వీరాకి ఆయనకి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఆయన తనని అడిగారు, తనప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు ఖచ్చితంగా ఈ సినిమా చేయాలంది. ఆ తర్వాత ఆయన నాతో ఆ ఫస్ట్ హాఫ్ చెప్పారు. ఫస్ట్ హాఫ్లో నేను అసలు లేను. నేను ఆయనతో ఎందుకు నా టైం వేస్ట్ చేస్తున్నారో అని అన్నాను. మా సిస్టర్ తన ఫ్రెండ్ కోసం ఆ సినిమాని చేయమని చెప్పింది, చేశాను. కానీ ఆయన అందరితోనూ ఏమంటారంటే నాకు ఆయన అంటే చాలా భయం. మీ మొదటి సినిమాలో నేను మీతో వర్క్ చేశాను, మరి ఇంకెందుకు భయపడుతున్నారు? మరి ఇప్పుడు మేము వినింది ఏంటంటే టైగర్ 3లో షారుఖ్ ఖాన్ మీతో ఉన్నాడంట కదా. అదొక సర్ప్రైజ్ అండి. మనం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అవును సార్. ఈ సర్ప్రైజ్ అలాగే ఉన్నాయండి. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో సల్మాన్ ఖాన్ మీద ప్రశ్నల వర్షం మళ్ళీ కురుస్తాయి. ఇప్పుడు నేను మీతో ఈ కేక్ని కలిసి కట్ చేయబోతున్నాను, ఇండియా టీవీ దుబాయ్లో లాంచ్ అవ్వడానికి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన అతిథి ఆప్కే అదాలత్లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మీద మరో ఆరోపణ. ఆప్కే అదాలత్లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారి మీద ఉన్న ఆరోపణలు. ఇతను సినిమాలో తలదూర్చటం ఎక్కువ. డైరెక్టర్ ఎవరైనా సరే, సినిమా ఏదైనా సరే, ఆ పనిలో మీరు తల దూరుస్తారట కదా. సినిమా స్క్రీన్ ప్లే కూడా చేంజ్ చేస్తారంట, అందులో డైలాగ్స్ కూడా మీరు చేంజ్ చేస్తారంట, మరి డాన్స్ స్టెప్స్ కూడా మీరే డిసైడ్ చేస్తారంట కదా. సార్ నిజం చెప్పనా లేక అబద్ధం చెప్పనా? ఇది ఆప్కే అదాలత్, ప్రజలు చూస్తున్నారు, అందువల్ల మీరు నిజమే కదా మంచిగా ఉన్న చెప్పాలి. విషయాన్ని మనం ఎందుకు మార్చాలి? అవసరం లేదు కదా. బట్ కొన్ని విషయాల్ని చూసారంటే సినిమాలో అస్సలు బాగోదండి. కాబట్టి వాటిని చేంజ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ ఎస్, నేను మాత్రమే కాదు, మేమందరం చేస్తాం. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ఒకే ఒక డైరెక్టర్తో పనిచేస్తుంటారు, అది కూడా ఆయనతోనే. మేము చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తాం, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాకుంది. కాబట్టి ఆ డైరెక్టర్ కూడా ఒక హెల్తీ డిస్కషన్లో ఒప్పుకుంటారు. అంటే ఇది కరెక్ట్ కాదు అని ఒప్పుకుంటారు. ఆ తర్వాత మేం కూడా, మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ సీన్ తర్వాత ఈ సీన్ వస్తుంది, ఈ పాట కూడా అందువల్లే అక్కడ వస్తుంది అని. ఎందుకంటే ఇదొక సిచ్యువేషనల్ సాంగ్, మేం కూడా దాన్ని అంగీకరిస్తాం. ఈ ఫిల్మ్ మేకింగ్ ఉంది కదా, అదొక టీం వర్క్గా చేయాల్సిన పనండి. లేదు సల్మాన్, ఇది చాలా మంచి విషయం, దీన్ని మీరు వ్యతిరేకించకుండా యాక్సెప్ట్ చేసుకున్నారు కదా. కానీ సినిమా పేరు కూడా మీరు మార్చేస్తారంట కదా. ఇప్పుడు వచ్చిన సినిమా ఉంది కదా, ఈ సినిమా పేరు ముందు అంటే ఫస్ట్ కబీ ఈద్ కబీ దీపావళి అంట కదా. ఆ పేరును కూడా పెడదామని అనుకున్నారు అంతే సార్. అనుకున్నారు కబీ దివాలి అని. ఈ ఫిల్మ్ చేసే కథ ఉంది కదా, అది ఆల్రెడీ ఉన్న స్క్రిప్టే అండి. అందులో కొంచెం కరెక్షన్స్ చేసాం. మీరు అన్నారుగా మేము ఇంటర్ఫియర్ అవుతున్నామని. ఇంటర్ఫియర్ అవ్వట్లేదని మేము హెల్ప్ చేస్తున్నాం. నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. పిక్చర్ బాగా ఆడింది, మీకు కూడా బాగా నచ్చింది, అది మంచి విషయమే కదా. ఇంకా మన డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కూడా ఒక రైటరే. ఆయనతో నేను ఇంతకు ముందే 2 సినిమాలు చేశాను. ఇంకా ఆయన అవును, చాలా మీరు మంచి ఇందులో ఏం డైరెక్టర్. డైలాగ్ రాశారు కిసికా బాయ్ కిసికా జాన్ లో? సార్ ఈ సినిమా యొక్క టైటిల్ ఏంటంటే భాయ్జాన్. అది మా నాన్నగారికి ఇప్పటికీ ఈ కిసికా బాయ్ కిసికి జాన్ ఆ టైటిల్ అది ఇప్పటికి కూడా ఆయనకి అసలు నచ్చలేదు. ఎందుకంటే ఆయన ఏమంటారంటే టైటిల్ అనేది ఒక వర్డ్గానే ఉండాలంటారు. బట్ నాకేమనిపించిందంటే భాయ్జాన్ అనేది బ్రో గాయ్ టైటిల్, యునో దట్. సో ఐ డింట్ వాంట్ టు దట్ కేవలం
కుర్రాలు మాత్రమే సినిమా చూడడానికి అంటే వస్తారు మీరు అనుకున్నాను. బాయ్జాన్ గా మాత్రమే Yeah. ఉండకుండా అవును ఒక్కొక్కరికి correct. జాన్ గా ఉండడానికి ఆయన ప్రయత్నించారు భాయ్ మాత్రమే కాదు జాన్ కూడా. అప్పుడు అమ్మాయిలు ఇది యాక్చువల్లీ దీన్ని అమ్మాయిలు కూడా ఇష్టపడతారు ఎందుకంటే ఇది ఒక రొమాంటిక్ ఫిల్మ్ యునో. ఇందులో యాక్షన్ ఉంది, అది మాత్రమే కాకుండా కామెడీ కూడా ఉంది యునో. అందుకే సినిమా బాగా వచ్చింది. అండ్ ఇన్ ఇండియా ఐ డోంట్ నో అబౌట్ హియర్, లేడీ ఆడియన్స్ అప్పుడే సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడడం మొదలుపెట్టారు. అది కూడా ఈ సినిమా చూడడం కోసం. ఎందుకంటే అందులో వచ్చే ఫ్యామిలీ ఉంది కదా, మన కల్చర్ ఉంది కదా, అందులో బ్రదర్స్ యొక్క బాండింగ్ అనేది, ఇంకా గర్ల్ ఫ్రెండ్స్, ఎవ్రీవన్ టు గెట్ ఇన్ ద సౌత్ ఫ్యామిలీ, ఇన్ లాస్ అండ్ వాట్ హీ డస్ ఫర్ ఇన్ లాల్. అండ్ అందరు ఆడవాళ్ళు ఆ సినిమాని చూడడానికి ఇష్టపడ్డారు. సో నేనేమనుకున్నానంటే ఈ సినిమా అందరికీ నచ్చాలనుకున్నాను. ఈ సినిమాని అందరూ చూస్తున్నారు, అందరూ బాగా మెచ్చుకుంటున్నారు, అంతా బానే ఉంది. ఈ సినిమా డైలాగ్ మీరే రాశారంట కదా? సార్ దాన్ని ఇంప్రూవైజ్ చేద్దాం. కానీ నేనేం విన్నానంటే ఈ డైలాగ్ ఉంది కదా, ఇది చాలా బాగా ఫేమస్ అయిపోయింది. అదే నా కోసం ఒక సహాయం చేస్తావా? అవును సార్, అది షార్ట్కి ముందు కొన్నిసార్లు అలా వస్తుంది సార్. ఆ తర్వాత ఐ థింక్ అది రియల్ లైఫ్ నుంచే వస్తుంది సార్. ఐఎమ్ డూయింగ్ ఎ ఫేవర్, హీ సెడ్ డూ మీ ఎ ఫేవర్, డోంట్ డూ ఎనీ ఫేవర్, డోంట్ వాంట్ ఎ ఫేవర్. సో అదే డిపెండ్ చేస్తుంది వాట్ యు గోయింగ్ త్రూ స్టఫ్ అనేది. సో ఇదంతా కూడా నా ఓన్ డైలాగ్స్ కాదు సార్. మన జీవితంలో ఎవరో ఒకరు చెప్పినప్పుడు మనం వింటాం, అది యునో మనకి గుర్తుంటుంది. అప్పుడు సిచ్యువేషన్ ఇలా వచ్చినప్పుడు మనం మన రియల్ లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ని తీసుకొచ్చి అందులో యాడ్ చేస్తాం. దట్స్ వై దే క్యాచ్ ఆన్ ఆల్సో. ఇది రియల్ లైఫ్ లో మీరు ఎక్కడ విన్నారు? అదే మీరు ఇలా చేస్తారని ఎదురు చూడలేదు. ఇది ఆయన డైలాగ్ సార్, మన డైరెక్టర్ సార్ది. కానీ I డైరెక్టర్ was ఇది very మీ సొంత awkward to డైలాగ్ saying కదా the చెప్పాడు. dialogue. ఎందుకంటే ఆ తర్వాత ఆయన డైలాగ్ చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. అందుకే నేను చాలా టైర్డ్గా ఉన్నట్టుగా, సో అప్పుడు నేను ఇలా చేసేసేవాడిని. బట్ ఆ సినిమా చాలా అద్భుతమైన సినిమా. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతుంది. ఏ సినిమా రిలీజ్ అయినా కూడా దానికి ముందే మై గాడ్ బాలీవుడ్ అని చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. ఫిలిం పేరు, ఫిలిం ట్రైలర్, పోస్టర్ చూసిన వెంటనే స్టార్ట్ చేస్తున్నారు కదా. సార్ ఇది చాలా రోజులుగా జరుగుతుంది సార్. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వస్తుంది. ఇంతకుముందు ఇంటి ముందు గుంపుగా చేరి పోరాటం చేసేవారు, స్టూడియో ముందు కూడా. కానీ అవన్నీ మనం హ్యాండిల్ చేయక తప్పదు సార్. ఇలాగే మేము ఒక సినిమాని చేసాం, అది లవ్ రాత్రి. అవును, లవ్ రాత్రి. అదే టైటిల్. దే హ్యాడ్ నో అబ్జెక్షన్ ఆన్ దట్. ఆయన అన్నారు ఎందుకు అబ్జెక్షన్ చెప్పాలి అని, అదొక ఫెస్టివల్, షుడ్ నాట్ లుక్, దట్ ఈస్ జస్ట్ యూ డోంట్ మేక్ ఏ ఫెవలిస్ట్. సో ఐ అగ్రీ టు ద సెకండ్ అసెట్. లవ్ యాత్రి పెట్టుకుందాం అన్నారు. లవ్ యాత్రిగా మార్చేసాం. సో దీనిలాగే బజరంగి భాయ్జాన్. సో మేము చాలా పొలైట్గా సెన్సార్ బోర్డ్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు వాళ్ళు బజరంగి భాయ్జాన్ పేరుని మార్చమన్నారు. అప్పుడు నేనేమన్నానంటే ఇది పంజాబ్కి వెళ్ళేట్టయితే ఈ సినిమా టైటిల్ని బజరంగి పాజీ, లేదు ఇది యూపీకి వెళ్తుంది అంటే దీని టైటిల్ బజరంగి భయ్యా, ఒకవేళ ఇది మహారాష్ట్రకి వెళ్ళేట్టయితే దీని టైటిల్ బజరంగి బావు, సో ఇలా చెప్పాం. సో దెన్ దే అండర్స్టాండ్ దట్ వీడు పాకిస్తాన్కి వెళ్తాడు, బజరంగి భాయ్జానే కదా. సో వాళ్ళు అర్థం చేసుకుని తర్వాత సెన్సార్లో సైన్ చేసి ఇచ్చేశారు వెళ్ళండి అని. బజరంగి భాయ్జాన్ సినిమాని అందరూ ఇష్టపడ్డారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ యాక్టింగ్ పరంగా అదొక బెస్ట్ సినిమా అనుకుంటున్నారా? వన్ ఆఫ్ ది బెస్ట్ అది మీకు? సార్ అందులో పెద్దగా యాక్టింగే లేదు సార్. ఆ ఫిల్మ్ సూపర్ సార్. మనం సెట్కి వెళ్ళగానే ఒక ఫీలింగ్ వస్తుంది సార్. అది ఎలాంటిదంటే అది ఆ టీంతో కలిసి షూటింగ్ని చేస్తున్నప్పుడు కూడా, ఆ తర్వాత నా సీన్స్ వచ్చేటప్పుడు కూడా నాలో నేను ఆలోచిస్తాను, ఏంటి ఇది నేనేనా అని. దిస్ గైస్ ఆర్ ప్యూరర్ అండ్ ప్యూరర్ అండ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్ ది ఆపోజిట్ డైరెక్షన్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ ద నైస్నెస్. ఆ తర్వాత నాలో ఏదో జరిగిందండి. ఆ తర్వాత నాలో ఒక క్లీనప్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ నేను చాలా కాలం తరువాత ప్రేమ్ రతన్ పాయో చేశాను. దానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఆ ఫిల్మ్లో లేదు, నాకేమనిపించిందంటే ఇది మంచి విషయమా లేక ఫ్రాడ్ యాక్టింగ్ అని తెలీదు. ఐ జస్ట్ లాస్ట్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ మీ.
ఆ తర్వాత నేను తనతో కూర్చుని ఎక్కువ టైం స్పెండ్ చేసి మాట్లాడేవాడిని. తను వేయింతల ఎత్తుకి ఎదిగిపోయాడు, వేయింతల ఎత్తుకి. అది మీకు స్పష్టంగా ఆ సినిమాలో కనిపిస్తుంది. బజరంగి భాయ్జాన్. ఐ జస్ట్ థాట్ ఇన్ బజరంగి భాయ్జాన్ క్లైమాక్స్. అది చేస్తున్నప్పుడు మేము అన్నిటిని మర్చిపోయాం. రాజమౌళి ఆల్సో పాయింటెడ్ అవుట్ టు హిస్ ఫాదర్ మిస్టర్ విజయేంద్ర ప్రసాద్. ఓకే, దట్ విజువల్ వాజ్ నాట్ సపోజ్ టు బీ ఆఫ్ నవాజుద్దీన్ సిద్దికీ. That last visual of that Muni going to the mother should have been Pawan's, shall have been mine. ఎందుకంటే సినిమా మొత్తం నేను వదిలేస్తాను అని చెప్పి సినిమా మొత్తం అలా చెప్పి ఆఖరికి ఎండ్లో నవాజుద్దీన్తో నువ్వెళ్ళి ఇది ఇచ్చేసిరా అని ఇస్తున్నాను. యాక్చువల్లీ ఆ సినిమాలో ఏం జరిగి ఉండాలి అంటే, లేదు పిచ్ చాలా పెద్ద హిట్ అండి. ఐ జస్ట్ ఫీల్ దట్ ఆ విషయం కనుక అప్పుడు జరిగి ఉంటే ఈ ఫిల్మ్ ఇంకా పెద్ద హిట్ అయ్యేది. దట్ ఎమోషన్, హీ సీస్ దట్ ద మదర్ అండ్ ద చైల్డ్ గెట్ దెన్ హీ గెట్ షాట్. అది నిజంగా చాలా బ్యూటిఫుల్ సీన్. అలాగైతే ఈ సినిమాలో మీరు చెప్పింది డైరెక్టర్ వినలేదు కదా? అవును సార్, ఆ పిక్చర్ బాగా హిట్ అయింది సార్. కానీ ఈ సీన్ గనక పెట్టుంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అయి ఉండేది. సంజయ్ లీలా బన్స్వాలీతో మీరు ఒక సినిమా చేసేలాగా ఉండింది కదా? అవును సార్, ఇన్షాల్లా జరగలేదు. ఇన్షాల్లా ఇంకేదైనా సినిమా చేద్దాం. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ అంటేనే ఒక ఇమేజ్ ఉండేది. సల్మాన్ ఖాన్ అంటేనే ఒక బ్యాడ్ బాయ్. ఆ ఇమేజ్ని మీరు ఇప్పుడు మార్చేశారు కదా? సార్ మార్చాలి కదా. నైస్ రిలేషన్షిప్, ఇంకా ఫోటోగ్రాఫర్స్ వస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, ఆ ఫొటోస్ని అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. నేను వాళ్ళకి పిక్చర్స్ ఇస్తాను. అనే లెఫ్ట్, అనే రైట్, అనే పైన, అనే కింద, అనే ఒకే ఒక ఫోటో, అనే ఇంకొకటి, అనే ఇంకోటి, అనే కొంచెం నవ్వండి, అనే ప్లీజ్. అయిపోయిందా? థ్యాంక్ యూ అవుట్. సో నేను వాళ్ళ కోసం వెళ్ళి ఫోటోలు ఇస్తూ ఉంటాను, వాళ్ళు కూడా నా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఐ డూ దట్ నౌ. బట్ ఇట్ దట్ అపాన్ అ టైమ్ దట్ వాజ్ యంగ్ కుర్రోడ్లా ఉండేవాడిని. కానీ ఈరోజు మెచ్యూర్గా ఉన్నాను. జర్నలిస్టులు వాళ్ళ తప్పుల్ని తెలుసుకున్నారు. దే గాట్ ఇన్ వెరీ కాస్టిక్. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చాలా మెయిన్గా ఉండేవారు. అంతేకాదు ఫ్యామిలీ లైఫ్లో కూడా కానీ ఇప్పుడు చూసారంటే ఏదైనా జరిగితే అది సోషల్ మీడియాలో 5 నిమిషాల లోపల వచ్చేస్తుందండి, బిఫోర్ ఈవెన్ నో ఇట్. ఆ టైంలో మేము 15 రోజుల టెన్షన్లో ఉంటాం, 1 నెల రోజుల టెన్షన్లో ఉంటాం. అసలు ఏంటనేది అర్థం కాదు. బట్ దట్ యూస్ టు కిల్ యూ. కానీ ఇప్పుడు ఏమైనా జరిగితే జస్ట్ 30 సెకండ్స్ నుంచి 5 మినిట్స్ లోపల సోషల్ మీడియాకి వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు టైం దొరకట్లేదు, వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేం. అలాంటప్పుడు చాలా టెన్షన్గా ఉంటుందండి. దే ఆర్ రైటింగ్ అబౌట్ దిస్ అఫైర్ ఆఫ్ మైన్. ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ని కాంటాక్ట్ చేయాలి, అతని ద్వారా ఇంకో జర్నలిస్ట్ని, దీని ద్వారా ఆర్టికల్ని చేయండి, దాని ద్వారా ఆ ఒక్క నెల యూ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. ఇట్ యూస్ టు బీ సో డ్రమాటిక్ అండ్ దీస్ టు హర్ట్స్ యూ వెన్ ఇట్ హర్ట్స్. ఆర్ బికమ్ ఫ్రెండ్స్ with people and take out gossip and write these things. And I think all of them have realized, all are said that you are young, we want to do something. I said but it wrong, he did wrong. So now they all mature and they all okay now. కానీ ఆ టైంలో చాలా టెన్షన్గా ఉంటుందండి. మన గర్ల్ ఫ్రెండ్కి తెలిసిపోతుంది. ఇంకా హీరోయిన్ల మధ్యలో ఈ టాపిక్, ఈ గాసిప్స్ అన్నీ ఇదంత మంచిది కాదు. మీ పని గురించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. మేము 5 ఉన్నాం, అంత ఈజీగా వదిలేం దేన్ని అని చెప్పారు కదా? వదలం సార్, అస్సలు వదిలిపెట్టాం. మేమందరం కూడా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అజయ్ దేవగన్, ఇంకా ఆమిర్ ఖాన్. సో we were all do your best, entertain you people, and the best so that you look at us and you take care of your health and the healthy life. Be good.
ఈవెన్ దో వీ బ్లీడ్ వీ హర్డ్, మోకాళ్ళలో నొప్పి ఉంది, యాంకిల్లో నొప్పిగా ఉంది, వీపు మీద నొప్పిగా ఉంది, దెబ్బ తగిలింది, ముక్కు పగిలిపోయింది, ఫ్రాక్చర్ అయింది, లిగ్మెంట్ చిరిగిపోయింది. అసలు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము మా బెస్ట్ని ఇస్తూనే ఉంటాం ఆఖరి వరకు. మీకు 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 మా నొప్పి కూడా ఆ స్క్రీన్లో అస్సలు కనిపించదండి. ఇది మా గ్యారంటీ. మా కష్టం కనిపిస్తుంది కానీ మా నొప్పి మీకు తెలియదు, ఎందుకంటే మేము చేసే పనిని మేము ప్రేమిస్తాం. వి విల్ టేక్ యువర్ హెడ్ ఆన్. సల్మాన్, నాకేమనిపిస్తుందంటే 9 సంవత్సరాలకి ముందు సల్మాన్ ఆప్కే అదాలత్కి వచ్చాడే, ఆ సల్మాన్కి ఈ సల్మాన్కి చాలా తేడా ఉంది. ఐ డోంట్ నో సార్ థింకింగ్. సార్ మీరు మంచి మంచి ప్రశ్నల్ని అడిగారు కదా. ఇప్పుడు ఈ సంవత్సరం ఈజ్ ఎ వార్ విత్ మై సెల్ఫ్, ఈజ్ అన్ అపాలజీ, డూ మై సెల్ఫ్ ఫర్ ఆల్ ద థింగ్స్ ఐ హ్యావ్ డన్. ఇప్పుడు నేనే మీ దగ్గర అపాలజీస్ అడుగుతున్నాను. అంటే నేను చాలాసార్లు క్షమాపణ కోరుకుంటానండి, కానీ బయటికి చాలా రేర్గా క్షమాపణ అడుగుతూ ఉంటాను. తర్వాత ఇంకేం చెప్పను. ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ జస్ట్ సీ ఎ బెటర్ వర్షన్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్. మనలో ఉన్న చెడు గుణాలన్నింటినీ తగ్గించుకొని మనలో ఉండే మంచితనాన్ని పెంచుకుందాం. సల్మాన్, మీరు చాలా అందంగా చాలా ఓపికతో సమాధానాలు చెప్పారు. అయినా నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యూ గైస్ ఆర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. సల్మాన్, నేను ఒక అనౌన్స్మెంట్ ని ఈ యుఏఈ ప్రజల కోసం చెప్పాలనుకుంటున్నాను. సల్మాన్ ఖాన్ తో ఈ షోని మేము దుబాయ్లో చేస్తాము. ఇది ఏ రోజు టెలికాస్ట్ అవుతుందో ఆ రోజు నుంచి మీరు ఈ ఇండియా టీవీని యుఏఈలో చూడొచ్చు. అరే వావ్. సల్మాన్ షోతోనే మేము అక్కడ ప్రారంభించబోతున్నాము. ఎతిసలాట్ మరియు డియులో మీరు ఇండియా టీవీని చూడొచ్చు. అసలు మాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఇది మీరు మాకు చూపించిన ప్రేమ, దానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రండి, ఇప్పుడు లాంచ్ ప్రోగ్రామ్ ఇండియా టీవీ యుఏఈలో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సల్మాన్ ఖాన్. ఇప్పుడు మీరు కట్ చేయొచ్చు. ఐఎమ్ హానర్డ్. ప్లీజ్. ఇది లాంచ్. నేను మొదటి ఎపిసోడ్లో ఉన్నాను. నేను మీతో కలిసి ఈ కేక్ని కట్ చేస్తున్నాను. ఇండియా టీవీని దుబాయ్ యుఏఈలో లాంచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న Yeah. కేక్ పీస్ ని మీకు తినిపిస్తాను. మీకు ఎంత షుగర్ అలౌడ్ అని నాకు Oh, తెలీదు, ఇది కానీ నేను తినొచ్చండి. మీకు తినిపిస్తున్నాను. సూపర్. Thank you very much. You have been a very good audience and I am really, really grateful to you being supportive and being here. Thank you very Thank you much. very much. Thank you. Thank you.